కానీ యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిజం ఇచ్చి యోహాను గారి ద్వారా యేసయ్య ఒక గొర్రెపిల్లగా పోల్చబడి మనందరి పాపముల నిమిత్తమై 2025 సంవత్సరాల కిందట ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతూ యేసయ్య తన ప్రాణాన్ని త్యాగం చేసి కలవరిగిరిలో ఆయన మనందరి కొరకు ప్రాణాన్ని ధారపోసి సమాధి చేయబడి 3వ దినము అనగా ఆదివారమున పునరుద్ధానుడిగా ఆయన లేచాడు. కాబట్టి కొత్త నిబంధన లేఖనముల ప్రకారము దేవుని పిల్లలనబడిన మనమందరము శనివారం కాదు, ఆదివారము దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని ఈనాడు మనం అందరం పాత నిబంధన లేఖనముల ప్రకారం కాదు కానీ కొత్త నిబంధన లేఖనముల ప్రకారం ప్రతి ఆదివారమున దేవాలయములో తప్పక కూడుకొనుచు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన